ఇక ఢిల్లీలో తెలంగాణ నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. గ్రూప్ 1లో జీవో 29 ఎస్టీలకు ఉరితాడులా తయారైందంటూ మండిపడ్డారు. గ్రూప్ 1కు సంబంధించిన తెలుగు మీడియం అభ్యర్థులకు కూడా తీవ్రమైన అన్యాయం జరిగిందని వాపోయారు. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదని, తక్షణమే జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాల్సిందిగా వారంతా డిమాండ్ చేశారు. మేము తెలంగాణ నుంచి వచ్చిన గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ గ్రూప్ 1లో ఈరోజు జరుగుతున్న అవకతవకలేంటో మేము ముందు ఇక్కడ ఢిల్లీలో చెప్దామనేసి మేము తెలంగాణ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ముందుగా ఈ గ్రూప్ 1 అనేది జీవో నెంబర్ 55, జీవో నెంబర్ 22 ఈ రెండింటి మధ్యలో జరుగుతున్న క్లాజ్ అండి. జీవో నెంబర్ 55 అనేది ఇదివరకున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొని వచ్చింది. అన్ని కమ్యూనిటీస్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని వర్గాల వాళ్ళకి న్యాయం జరగాలనేసి ఈ జీవో 55 తీసుకోవడం రావడం జరిగింది. ఇప్పుడున్న జీవో 29 వల్ల ఈ రిజర్వేషన్స్ అనేవి వైలేట్ అవుతున్నాయి. కరెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళు తీసుకొచ్చిన జీవో నెంబర్ 29 దీనివల్ల కంపార్ట్మెంటల్ రిజర్వేషన్ కేవలం నిరుద్యోగ సమస్యల మీద కొట్లాడదని చెప్పేసి ఢిల్లీ వరకు రావడం జరిగింది. ఆనాడు రాహుల్ గాంధీ గారు కూడా ఎలక్షన్ ముందు చిక్కడపల్లి లైబ్రరీలో కూర్చొని నిరుద్యోగ సమస్యలు పరిష్కరించిన తర్వాతనే ఏ సమస్యలైనా పరిష్కరిస్తాం, తర్వాతే ముందుకు తీసుకోవడం చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు వాళ్ళు అధికారంలోకి వచ్చి కూడా సంవత్సరం దాటిపోయింది, ఇంతవరకు జాబ్ క్యాలెండర్ లేదు, ఏం లేదు. కాబట్టి మేము దాని గురించి కూడా కొట్లాడదామని చెప్పేసి వచ్చినాం. నేను అలాగే మెయిన్ గ్రూప్ 1లో ఈ జీవో 20 అనే సమస్య ఎస్సీ, ఎస్టీకి సంబంధించిన బడుగు బలహీన వర్గాలకి ఉరితాడు లెక్క తయారైనది. మెరిట్లో వచ్చిన అభ్యర్థులు కూడా తీవ్ర ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే ఈ జీవో 20ని తొలగించి పాత విధానం ప్రకారం జీవో 55 ప్రకారం గ్రూప్ 1లో అభ్యర్థులకు న్యాయం చేయవలసిన కోరుతా ఉన్నాను. అలాగే గ్రూప్ 1 సంబంధించి కూడా తెలుగు మీడియం అభ్యర్థులు కూడా తీవ్ర అన్యాయం జరిగినది. ఎందుకంటే ఉన్న టాప్ 500 లిస్టులో ఒక్క కూడా తెలుగు అభ్యర్థి కూడా లేకపోవడం కూడా దారుణం అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇది ఎట్లుందంటే జీవో 48 రద్దు చేయమని చెప్పి గ్రామీణ ప్రాంత విద్యార్థులు ధర్నాలు చేస్తుంటే ఈరోజు జీవో 29 తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో తెలంగాణ ఏర్పడిన తర్వాత 12 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి గ్రూప్ 1లో మొదటిసారి పేపర్ లీకేజ్ వల్ల, రెండవసారి బయోమెట్రిక్ వల్ల రద్దయితే, మూడోసారి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జీవో 29 తీసుకొచ్చి రీ ఎగ్జామ్ పెట్టమని కోర్టు చెప్తే రీ నోటిఫికేషన్ ఇచ్చి 150,000 మంది వరకు కొత్తగా అప్లికేషన్ పెట్టారు. దీని ద్వారా మొదటిసారి, రెండోసారి క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు మూడోసారి క్వాలిఫై కానటువంటి పరిస్థితి. అంటే ప్రిలిమ్స్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులను తీసేస్తే మెయిన్స్లో తెలుగు మీడియం సంబంధించిన విద్యార్థులను పక్కకు పెట్టినటువంటి పరిస్థితి. అంటే మెయిన్స్లో మొత్తం 5,560 పోస్టులలో మొత్తం